ఇకి లాగమని చెప్తున్నాడు. ఆలోచించాలి మీరందరూ కూడా. అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. ఇది ఎవరి పని? పాపములో నుండి రక్షించాలి కొందరిని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, లోక సంబంధమైన వ్యక్తులను రక్షించాలి, పాప భోగాలతో జీవిస్తున్నటువంటి ఆ బిడ్డలను మనం రక్షించాలి. ఇది ఎవరి బాధ్యత? యేసు ప్రభు మరలా భూమి మీదకి రావాలా? ఆయన శిష్యులు మరలా భూమి మీదకి రావాలా? ఇది ఎవరి పని అనంటే, ఈ యొక్క పరిశుద్ధ స్థలములో ఈ పులిపీఠము ఎదుట నిలబడినటువంటి సేవకుడితో పాటు ఈ యొక్క మందిరం అనబడినటువంటి దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అగ్నిలో నుండి కొందరిని ఏం చేయాలటండి? లాగాలి. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఎవరిని లాగాలి? ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రులు, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు, నీ కుటుంబంలో ఉన్న నీ భర్త కానీ భార్య కానీ వారు లోకములో జీవిస్తూ ఉంటేనట, మన యొక్క కనికరమ కలిగిన హృదయముతో వారందరినీ కూడా ఆ యొక్క పాపం అనే అగ్నిలో నుండి వారిని మనం ఏం చేయాలటండి? బయటకు లాగాలి. ఆ పాపం అనే అగ్నిలో నుండి వారిని లాగినప్పుడట వారు ఆ యొక్క అగ్ని నుండి తప్పించబడి దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి స్థలములో ఉండడానికి దేవుడు వారికి కృప చూపించబోతా ఉన్నాడు. ఆలోచించగలిగితే ప్రియ దేవుని జనగమా, దేవుడు సెలవిస్తున్న మాట, నశించిపోతున్న ఆత్మల విలువ తెలియనివాడు ఎలా ఉంటాడు? ఆలోచించాలి. నశించిపోతున్న ఆత్మల విలువ తెలియనివాడు ఎలా ఉంటాడు? వారు సేవకుడైనా, సంఘములో ఉన్న విశ్వాసైనా, సంఘములో ఉన్న సంఘ పెద్దయినా, ఎవరైనా సరే, ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇచ్చాడు. దేవుడు సేవకుడికి మాత్రమే బాధ్యత ఇవ్వలా. సేవకుడితో పాటు సంఘ పెద్దలకు, సంఘ పెద్దలతో పాటు విశ్వాసులకు, విశ్వాసులతో పాటు చిన్న బిడ్డలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత దేవుడు వారికి ఏం చేశాడటండి? అప్పగించాడు. ఇప్పుడు మన బాధ్యత ఉదయాన్నే లేచి తినడం కాదు. మన బాధ్యత ఉదయాన్నే లేచి పిల్లల్ని స్కూలుకి పంపించడం కాదు. ఉదయాన్నే లేచి భర్తను పని పాటలకు పంపించడం కాదు. ఉదయాన్నే లేచి ఇదిగో సంఘము